చొరబాటుదారుల్ని సమర్థిస్తూ, శరణార్థులుగా వాళ్ళ హక్కుల్ని సమర్థిస్తూ క్రమంగా ఆట ఆడుతున్నటువంటి వేళ ఏదైతే ఫ్రాన్స్‌లో పబ్లిక్ తిరుగుబాటు చేశారు. ఓ రకంగా నిరంతర ఉద్యమాలు జరుగుతున్నాయి. పైగా ఈ లోపుగా అక్కడికొచ్చినటువంటి చొరబాటుదారులు శరణార్థులుగా మారిన వాళ్ళు ప్యారిస్‌ని ఓ చెత్త కుప్పగా మార్చేశారు. అనేక నగరాల్లో చోరీల్లో గావచ్చు, అత్యాచారాల్లో గావచ్చు వీళ్ళే కారణమవుతున్నారు. దాంతో ప్రజా తిరుగుబాటు పెద్దదే అవుతుంది. దాని ఇంపాక్టే మొన్న ఏకంగా ప్రభుత్వమే కూలిపోయింది. ప్రధానమంత్రి దిగిపోవాల్సొచ్చింది. పార్లమెంట్‌లోని పెద్ద తేడా వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఎలక్షన్స్ కోసం పక్కన ఉద్యమం జరుగుతుంది. ఈ సందర్భంలో ఎవరైతే మెరైన్ లీపెన్ క్రిందటిసారి ఓడిపోయింది. ఆమె ఇప్పుడు బలం పెంచుకుంటోంది. కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మేము అధికారంలోకొస్తే ఈ చొరబాటుదారులైనటువంటి ఇస్లామిస్టుల్ని డిపోర్ట్ చేస్తాం. ఎవరిని ఇక్కడ ఉండనియ్యం అన్నటువంటి తేల్చి చెప్పింది. ఆల్ ఫారెన్ ఇస్లామిస్ట్స్ ఎవరిని కూడా ఉండనిచ్చే ప్రసక్తే లేదు. ఫ్రాన్స్ స్ట్రీట్స్‌లో కనబడనివ్వను అని హామీ ఇస్తుంది. మరి ప్రజలు ఆమెకి తీర్పిస్తారా లేదా చూడాలి.